గుత్తగంపాయ నమః గుత్తగంపాయ నమః. మావిగాని మందిరంలో సైకో స్వామి గారు ఉన్నారు. మీ ఊరు పేరు చెప్తే చాలు మీకు ఊపు తెప్పించే పేరు పెట్టి మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుతారు. రండమ్మా రండి. చెప్పమ్మా. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. లైఫ్ లో అసలు డెవలప్మెంటే లేదండి. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చి అనకాపల్లి అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ? ప్రజెంట్ ఉండేది కూకట్పల్లి అండి. అనకాపల్లి నుంచి కుకటపల్లి నుంచి ఈ రెండు తీసుకుంటే ఆకు అని పెట్టుకోమ్మా, అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఏమాకో ఇది. నువ్వెందుకు వచ్చావయ్యా? నీ సమస్య ఏంటి? పెళ్ళై 3 ఏళ్ళు అవుతుందండి, పిల్లలు లేరు. నీ పేరేంటి? చంద్రశేఖర్ మోహన్ చంద్ర. అంత పెద్ద పేరు పెట్టుకుంటే పిల్లలు పుట్టడం లేట్ అవుతాయా? పేరు ఎప్పుడు షార్ట్గా ఉండాలా. షార్ట్ కట్లో పిల్లలు వచ్చేస్తారు. మీ ఊరు ఎక్కడ? మంగపేట. మండపేట. మీ ఆవిడ ఊరు? సిరిపురం. మంగపేటలో మా తీసుకోండి, సిరిపురంలో సీ తీసుకోండి. మషిని పెట్టుకోండి. ఏంటి మసి 5 ఏళ్ళు జనాలు బతుకులు మీరు చేసిందా? సైకో స్వామికి జై. నమస్తే అమ్మా. అన్న మీరు వచ్చారా? ఒక్క నిమిషం. వాళ్ళ నాన్న నా అభిమాని అనుకుంటా, కళ్ళు మూసుకొని తీసుకొస్తుంది. సర్ప్రైజా? చూడండి నాన్న ఎవరు వచ్చారో. నేనేనయ్యా, జగనన్నని. మొహం చూడు. ఎందుకయ్యా అలా భయపడుతున్నావు? బాబాయిని చేస్తా, నిన్నేం చేయను. ఏందా మాలా పారిపోతున్నాడు ఆయన? వచ్చేస్తారు, ఉండండి. ఇదంతా మీ వల్లే అన్న. నేనేం చేశా? మీకేం తెలుసు అన్న నా బాధ. 3 రోజుల నుంచి మోసం రాక ఒకటే నరకం అన్న. ఒక్కసారిగా మీ ముఖార విందం చూశాను, చాలా ఈజీగా అలా వెళ్ళి వచ్చేసానన్న. 3 రోజుల నుంచి ఇనో ప్యాకెట్స్ తాగించిన రాని ఫలితం ఈయన మొకార విందం చూస్తే వచ్చిందా? ఆయన ముఖార విందం మామూలు ముఖార విందమా అమ్మా? కన్న తల్లికి ఆయన ముఖం చూస్తే వికారం కలిగే అంత ముఖార విందమమ్మా. ముఖారవిందమా? సొంత చెల్లె ఇన్ని చూసి ముఖం తిప్పుకునే అంత ముఖార విందం కదా నాన్న. ఇసుకని కిలోలు లెక్క తూకం వేసి అమ్మిన ముఖార విందమమ్మా. అది మామూలు ముఖార విందమా అమ్మా? అమ్మా అలా చూస్తుంటే నాకు మళ్ళీ ఫ్రీ పాస్ అయిపోయినట్టుందమ్మా. అమ్మా ఏంటి మెరాకిల్? మీ మొకారు విందానికి మోకాళ్ళ మీద నమస్కరిస్తున్నాను. నేను పోతా. గూగుల్ చేసుకొచ్చింది ఏం కాదారా? అవునన్నా, మీరే తీసుకొచ్చారు. ఆదాని ఎవరు మొహం చూసి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి? నా మొహం చూసి కదా. చెప్పు. మీరే కదన్నా ఏపీకి రాజధాని మన వల్ల కదా వచ్చింది. టీసీఎస్ నేను తీసుకురాలా? కార్నిజెంట్ మనం తీసుకురాలా? ఇంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చాయి? మనం చూసే కదా వచ్చింది. నీకంటే గొప్పోడు ఎవడన్నా? అన్ని నువ్వే తీసుకొచ్చావు. నేను ఫైర్ అయితేనే కదా అపోలో టైర్స్ వచ్చింది. నువ్వే తీసుకొచ్చావు. నోట్లో ఏదైనా పెట్టుకొని తింటూ కూడా పెట్టుబడుల గురించి ఆలోచించే మనస్తత్వం నాది. ఇగ్గుపప్పు సాక్షిగా చెప్తున్నా, ఏపీ ఇంత ఎదగడానికి కారణం నేనేరా. ఎవరు కాదన్నారన్నా? ఎవరు కాదన్నారు చెప్పు. నేనేరా. ఋషికొండ కట్టింది నేను. అన్ని నేనే. వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వాళ్ళ భార్యలను ఉద్దేశించి వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. అబ్బబ్బబ్బబ్బా, మీరు సూపర్ అన్న. పక్కవారి పెళ్ళాలను ఉద్దేశించి మాట్లాడడం తప్పు అని ఇప్పుడు నీతులు చెప్తున్న మీరు ఎందుకన్నా అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అంత నీచంగా మాట్లాడారు. పుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? వాడిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చని. మీరేమో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టొచ్చు, రాజకీయాల్లో లేని వారి భార్యల్ని బజార్లోకి లాగచ్చు, మళ్ళీ మహిళల్ని గౌరవించే గౌతమ బుద్ధుడిలా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. నీతులు పక్క వారికి చెప్పడానికే కానీ పాటించడానికి కాదు అన్నది మా పార్టీ లక్షణం తల్లి. పసుపు చీర కట్టుకొని వారికి మోకరిల్లి పుట్టల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నారు. అయినా నల్లతాచు పంటిల్లోంచి జుట్టుతేనే వస్తుందా? సొంత చెల్లిపై సెటైర్లు వేసిన వాళ్ళకి స్త్రీల గౌరవం తెలుస్తుందా? మీ బొచ్చుల అమరావతి కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే మాకెందుకు? బొచ్చులో అమరావత. అవును, బొచ్చులో అమరావతి.
మీకంత కక్ష ఉన్నప్పుడు ఎందుకు అధికారం రాకముందు అమరావతికి మద్దతు తెలిపారు? అధికారం లేనప్పుడు అమరావతిని మా అన్న మెచ్చినాడు, అందుకే మాకు అది నచ్చినది. అధికారం పోయినాక మా అన్న దాన్ని మెచ్చలేదు, అందుకే మాకు అది బొచ్చైంది. మీ జగనన్న హయాంలో కట్టడం లేదన్న ఒకే ఒక కారణంతో దుర్గమ్మ కృష్ణమ్మ తోబుట్టువుల ఇరువైపుల కాపు కాస్తున్న నేలని బొచ్చుతో పోలుస్తారా? ముందేమో వేషల రాజధాని అని అమరావతి ఆడబిడ్డల మానాన్ని కించపరిచారు. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఇప్పుడు బొచ్చుతో పొలుస్తూ అమ్మ లాంటి అమరావతిని అవమానిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, మీరు అవమానించేది వట్టి మట్టినే కాదు, అమరావతి రాజధానిగా ఇచ్చిన 49 పార్టీల పార్లమెంటు తీర్మానాన్ని, అమరావతి రాజధానిగా ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చట్ట పద్ధతిని. మీరెంత విషం కక్కినా కొనసాగదు మీ వినాశనం. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని, ఇది చంద్రబాబు శాసనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. రావాలి రావాలి జగనన్న రావాలి. అధికారంలోకైనా తల్లి? అధికారంలోకి కాదన్నా, అది మళ్ళీ జరగదన్నా. అసలు ఎవరు మీరు? నేను మీ పార్టీ కర్నూలు కార్యకర్తనన్నా. నేను వైజాగ్ కార్యకర్తనన్నా. అయితే కర్నూలు వైజాగ్ లో రావాలి జగన్, కావాలి మావిగన్ అని బ్యానర్లు కట్టండి, ధర్నాలు చేపట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, మా వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. అవును అన్నాను. మా కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామన్నారు. అవును అన్నాను. మరి ఇప్పుడు మావిగనని మా కర్నూలు వైజాగ్ వాసులని మోసం చేస్తున్నారేంటి? హైదరాబాద్ హైటెక్ సిటీగా మార్చింది ఎవరు? చంద్రబాబు గారు. ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ ని టాప్ ప్లేస్ లో పెట్టింది ఎవరు? బాబు గారే. అలాంటి బాబు నేడు అమరావతిని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో కడతా ఉన్నాడు. దాని రీసౌండ్ భవిష్యత్తులో దేశం మొత్తం ఎట్టా వినిపిస్తుందో తెలుసు కాబట్టే ఇట్లా మావిగన్ అని విషం కక్కుతా ఉన్నా తప్ప నేను ఏ మావిగన్ కట్టలేను. అంటే నువ్వు అధికారంలోకి వచ్చాక మావిగని కడతామనుకుంటున్నా మచిలీపట్నం గుంటూరు వాసులు మీలాగే మోసపోతారు. అంటే నిన్ను మళ్ళీ నమ్మితే కోడి కేఎఫ్సి నమ్మినట్టే. అన్న అక్కడ మన వాళ్ళు అన్న క్యాంటీన్లు కూల్చేస్తున్నారన్నా. వాటిని కూల్ చేయనింది నేనే తల్లి. పాపమన్నా, అన్న క్యాంటీన్ల వల్ల పేదోడు అన్నం తింటాడు కదన్నా. తిన్న ప్రతిసారి చంద్రబాబునే తలుచుకుంటాడు. అక్కడ వాళ్ళు 5 రూపాయలకి అన్నం తింటా ఉంటే నాకు ఇక్కడ అరగదు, అందుకే కూల్ చేస్తా ఉన్నా. నువ్వు సూపర్ అన్నా, జై జగన్. జై జై జగన్. అన్న ఎన్టీఆర్ కట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు వైఎస్ఆర్ యూనివర్సిటీగా మారుస్తున్నారు? ఇప్పటిదాకా అది కట్టింది ఎన్టీఆర్ అనుకుంటారు, రేపటి నుంచి వైఎస్ఆర్ అనుకోవాలా. కట్టింది వాళ్ళైనా క్రెడిట్ మనమే లాక్కోవాలా. అబ్బబ్బా నువ్వు బంపర్ అన్న. జై జగన్. జై జగన్. మావిగనే మన రాజధాని. అదేంటన్నా, అధికారం రాకముందు అమరావతి మన రాజధాని అన్నావు, అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నావు, ఇప్పుడు మావిగన్ అంటున్నావు. ఇప్పుడు అమరావతి బాబు కట్టాడు అనుకో, తరాలు మాట్లాడుకుంటారు, మనల్ని మర్చిపోతారు. మన హయాంలో కట్టనేది మనకెందుకు? బాబు ముందు చూపు కన్నా నీ ముంచే చూపే మిన్నా. నువ్వు తోపు తురుం కాను అన్నా. జై జగన్. జై జై జగన్. మాకు అమరావతి కన్నా ఈ రాష్ట్రానికి బుదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా. మావిగన్నే మిన్నా. రావాలి జగన్, కావాలి మావిగన్. మావిగనే మిన్నా అన్నప్పుడు మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు మావిగన్నే రాజధానిగా ఎందుకు కట్టలేదు? అప్పుడు 3 రాజధానుల స్టాండ్ లో ఉన్నాం. మరి 3 రాజధానులైనా ఎందుకు కట్టలేదు? బటన్లు నొక్కడం తప్ప రాజధానులు కట్టడం మా వల్ల కాదు. అది అనుభవంతో కూడిన పని. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోనీ అధికారంలోకి మళ్ళీ వస్తే మావిగన్ అయినా రాజధానిగా కడతారా? 2018లో అమరావతికి జై కొట్టాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానులకు శ్రీకారం చుట్టాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఇప్పుడు మావిగన్కి మా పట్టం. ఇట ఏ గాలికి ఆ గొడుగు పట్టే మాట ఇప్పుడు మనుషులమైన మేము రాజధాని ఎటా కడతాం? ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా నాయకుల కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. మీ అమ్మటి రాంబాబుకి వల్లభనేని వంశీకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే బాబు గారు తల్లిని లకారంతో తిట్టినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని అవమానించినప్పుడు వాళ్ళకి వీళ్ళు గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. నీ పోసానికి బోరుగడ్డకి పెళ్ళాం కూతుళ్ళు లేరా? ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు, భార్య బిడ్డల బెడ్రూమ్ లో దూరతానన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నేను అడుగుతున్నా. నీ వర్ర రవీంద్రకి పెళ్ళాం కూతుళ్ళు లేరా? ఉంటే మీ జగనన్న సొంత చెల్లిని వైఎస్ఆర్కి పుట్టలేదు అన్నప్పుడు, అతి జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నేను అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి లెక్కల గురించి ఈ రోజు నీతులు చెప్తున్నా నువ్వు సాక్షి బొక్కల గురించి బహిరంగ చర్చకి సిద్ధమా అని నిన్ను అడుగుతున్నా. సిద్ధమా?